దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెక్యులర్ సివిల్ కోడ్ కావాలి అన్నాడు. మొదటిసారి సివిల్ కోడ్కు సెక్యులర్ పదాన్ని కలిపారు. సెక్యులర్ అన్న పదమే వ్యతిరేకించేటువంటి భారతీయ జనతా పార్టీ సెక్యులర్ సివిల్ కోడ్ అన్నారు. రాజకీయాలు ఎలా మారిపోయాయో దానికి ఇది ఉదాహరణ అని నేను సెపరేట్గా ఇంకో వీడియోలో చెప్పాను. అయితే సెక్యులర్ సివిల్ కోడ్ అంటే ఏంటి? కమ్యూనల్ సివిల్ కోడ్ ఇప్పుడు ఉంది, సెక్యులర్ సివిల్ కోడ్ కావాలి అన్నారు. చాలామంది ఉమ్మడి పౌరస్మృతి అన్నప్పుడు వెంటనే దాన్ని వ్యతిరేకించేవారు, దాన్ని అనుకూలించేవారు, రాజకీయపరమైన దృక్కోణం నుంచే చూస్తారు. బీజేపీని సమర్థించేవారు దాన్ని అనుకూలిస్తారు, బీజేపీని వ్యతిరేకించేవారు దాన్ని వ్యతిరేకిస్తారు. సమస్య అది కాదు. ఉమ్మడి పౌరస్మృతి అనేది రాజ్యాంగ లక్ష్యం. మీరు కాన్స్టిట్యూషన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ సాధించాలని చెప్పారు. దాని గురించి మాట్లాడే ముందు ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడో ఒక్కసారి మీరు ఈ వీడియోలో చూడండి. సో ప్రధానమంత్రి సెక్యులర్ సివిల్ కోడ్ కావాలన్నారు. నాలాంటి వాళ్ళు మొదటి నుంచి ఇదే వాదిస్తున్నాం. నాకు చాలా సంతోషమైంది ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ఈ మాట అన్నందుకు. సో ఎన్నడో అనని మాట అన్నాడు. ఎందుకు? నేను యూనిఫామ్ సివిల్ కోడ్ డిబేట్ వచ్చినప్పటి నుంచి మీరు పాత వీడియోలు ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్లో సెర్చ్లోకి వెళ్ళి యూనిఫామ్ సివిల్ కోడ్ అని కొట్టండి, ఎన్ని వీడియోలు వస్తాయో చూడండి. ప్రతి వీడియోలో నేను ఏం చెప్పాను? యూనిఫామ్ సివిల్ కోడ్ని ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఇది రాజ్యాంగము నిర్దేశించిన లక్ష్యం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యము యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి సాధన దిశగా కృషి చేయాలని ఉంది. అందువల్ల దానికి ఏం అభ్యంతరం? ఇవాళ క్రిమినల్ లా యూనిఫామ్గా లేదా? మరి సివిల్ లా ఎందుకు యూనిఫామ్గా ఉండకూడదు? కానీ సమస్య ఏంటంటే మనం మతం పేరిట, మత స్వేచ్ఛ పేరిట మానవ హక్కులకు, పౌర హక్కులకు ఉల్లంఘించేటువంటి అంశాలు కూడా మన పర్సనల్ లాలో ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా యూనిఫామిటీ ఉండాలి. అయితే ఏంటి? యూనిఫామిటీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ ఉండకూడదు. యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మీరు గోవా పర్సనల్ లాలో యూనిఫామ్ సివిల్ కోడ్లోనే మీకు ఒక అభ్యంతరకరమైన ప్రొవిజన్ ఉంది. పిల్లలు పుట్టకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని. హిందూ స్త్రీలకు కూడా వర్తిస్తుంది. మరి దీన్ని అంగీకరిద్దామా? హిందూ పర్సనల్ లాలకు స్త్రీలకు కూడా వర్తిస్తుంది కనుక. సో యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ ఉండకూడదు, యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ ఉండాలి. అది ఏ మతాంది అన్న దాంతో సంబంధం లేదు. అది ఏ మతమైనా స్త్రీ పురుష వివక్ష ఉండని సివిల్ కోడ్ ఉండాలి. దేశ రాజ్యాంగ విలువల్ని రిఫ్లెక్ట్ చేసే సివిల్ కోడ్ ఉండాలి. దేశ ప్రజల పౌర హక్కుల్ని కాపాడే సివిల్ కోడ్ ఉండాలి. మానవ హక్కుల్ని అంగీకరించే సివిల్ కోడ్ ఉండాలి. సెక్యులర్ సివిల్ కోడ్ అంటే అది. సెక్యులర్ సివిల్ కోడ్ అనేది ఈక్వల్ సివిల్ కోడ్ ఉండాలి. అందువల్ల ఇవాళ ప్రైమ్ మినిస్టర్ చాలా కరెక్ట్గా చెప్పారు. మరి రేపు ఆచరణలో ఆ సివిల్ కోడ్ ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా అనని పదం ఇప్పుడు అన్నారు. ఎందుకంటే ఇవాళ 63 సీట్లు తగ్గిన తర్వాత ఈ మాట వచ్చింది. ఇప్పటిదాకా రాని మాట. సెక్యులర్ అన్న పదమే రాజ్యాంగం నుంచి తొలగించాలి అంటూ అన్నవారు ఇవాళ సివిల్ కోడ్ కూడా సెక్యులర్ పదాన్ని జత చేసి మాకు సెక్యులర్ సివిల్ కోడ్ కావాలని ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. వి వెల్కమ్ ఇట్. సో నేను ఇవాళ కాదు ఈ మాట చెప్పేది. మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. నేను చాలా రోజుల కింద పెట్టిన వీడియోలోనే దాన్ని మీకు అటాచ్ చేస్తున్నాను ఈ వీడియోతో. అందులో చూడండి నేను ఆ రోజు ఏం మాట్లాడానో చూడండి. మరి ఉమ్మడి పౌరస్మృతి పైన ఏ వైఖరి తీసుకోవాలి? భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది కనుక అది మతోన్మాద డిమాండ్ అవుతుందా? అది లౌకిక డిమాండ్ కాకుండా పోతుందా? ఎందుకంటే భారత రాజ్యాంగంలో కూడా బాదేశిక సూత్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి సాధించాలి దిశగా భారతదేశం పయనించాలని చెప్పారు. భారత సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. వాస్తవంగా ఉమ్మడి పౌరస్మృతి పైన పూర్తిగా తీర్పు రాకపోయినా ఉమ్మడి పౌరస్మృతికి దిశగా వివిధ మతాల్లో ఉన్నటువంటి వ్యక్తిగత అంశాలకు సంబంధించిన అంశాలపైన సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పులు చెప్తూ వచ్చాయి. ఇప్పుడు ఉదాహరణకు ముస్లిం మహిళల మనోవృత్తి పైన, మెయింటెనెన్స్ పైన షాబాను జడ్జిమెంట్ ఉంది. శబరిమల విషయంలో దేవాలయాల్లో మహిళల ప్రవేశం పైన శబరిమల జడ్జిమెంట్ ఉంది. ట్రిపుల్ తలాక్ జడ్జిమెంట్ ఉంది. ఇలా వివిధ సందర్భాల్లో కోర్టులు తీర్పులు చెప్తూనే ఉన్నాయి. అయితే పీస్ మీల్గా జరుగుతుంది, విడివిడిగా జరుగుతుంది. కంప్లీట్గా ఒక ఉమ్మడి పౌరస్మృతి కొరకు ఇంకా మన దేశంలో అది అపరిష్కృత డిమాండ్గానే మిగిలిపోయింది.
సో అందువల్ల ఇది బీజేపీ అడుగుతోంది కనుక లౌకికవాదం కాదా అనే క్వశ్చన్ వస్తుంది. ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పే ముందు వాస్తవంగా ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటి అనేది అర్థం కావాలి. ఇప్పుడు సివిల్ లా ఉంటుంది, క్రిమినల్ లా ఉంటుంది. ఇప్పుడు క్రిమినల్ లా అంటే ఏంటి? ఒక నేరం చేస్తే, ఇప్పుడు ఉదాహరణకు ఒక కత్తితో ఒకరు పొడిచారు. హిందువు పొడిచినా, క్రిస్టియన్ పొడిచినా, సిక్కు పొడిచినా, ముస్లిం పొడిచినా అది నేరమే, ఒకే రకమైన నేరం, దానికి ఒకే రకమైన శిక్ష ఉంటుంది. ఒక బాంబు వేసినా, అది హిందువు వేసినా, ముస్లిం వేసినా, క్రిస్టియన్ వేసినా, సిక్కు వేసినా అది తీవ్రవాద చర్యగా భావిస్తారు, ఒకే రకమైన శిక్ష ఉంటుంది. అందువల్ల ఎవరిపైన వెళ్ళి దాడి చేశారు, ఒకే నేరం. యాక్సిడెంట్ చేశారు, హిందువు యాక్సిడెంట్ చేసినా, ముస్లిం యాక్సిడెంట్ చేసినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా శిక్ష ఒకటే ఉంటుంది. అంటే నేరాలు ఏ మతస్థుడు చేసినా శిక్ష ఒకటే ఉంటుంది, చట్టం ఒకటే ఉంటుంది. అంటే ఏకీకృత నేర చట్టము, నేర స్మృతి మన దేశంలో ఉంది. నేరాల విషయంలో నేరస్తుని నేరస్తుగానే చూస్తాను తప్ప అతను ఫలానా మతం గనక నేరానికి శాంక్షను ఉండదు, ఫలానా మతస్థుడు గనక నేరం చేసినా తక్కువ శిక్ష ఉండదు, ఫలానా మతస్థుడు గనక నేరం చేస్తే ఎక్కువ శిక్ష ఉండదు. నేరం బట్టి శిక్ష ఉంటుంది తప్ప నేరస్తుని మతం నేపథ్యం బట్టి ఉండదు. ఇక ఇది యూనిఫామ్ క్రిమినల్ లా ఉంది. మరి యూనిఫామ్ సివిల్ లా ఎందుకు ఉండకూడదు? సివిల్ లా అంటే మ్యారేజ్, వివాహము, అలాగే డైవర్స్, విడాకులు, ఇన్హెరిటెన్స్, వారసత్వము, గార్డియన్షిప్ అంటే ఒకవేళ తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటే పిల్లలు ఎవరితో ఉండాలి, ఇలాంటివి అన్నీ కూడా మనకు సివిల్ లా కిందకు వస్తుంది. ఈ సివిల్ లా అనేది ఒక్కొక్క మతానికి ఒక్కో రకంగా ఉంది. ఇప్పుడు ఒక మతంలో బైగమి అంటే ఒకరికన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం అనుమతిస్తారు, ఇంకో మతంలో అది నేరం అవుతుంది. సో ఇలా విడాకుల కొరకు ఎన్ని రోజులు ఆగాలి, ఒక మతంలో ఏడాది ఆగాలి అంటే ఇంకో మతంలో 2 ఏళ్ళు ఆగాలి. అలాగే ఒక భర్త భార్యను విడగొడితే మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఇలాంటి విషయాలపైన వారసత్వం మహిళలకు ఉంటుందా లేదా, ఇవన్నీ మతాల ఆధారంగా భిన్నమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. మీరు ఇటీవల అయితే చాలామంది అనుకుంటారు ఇది ముస్లింలకు మాత్రమే ఇట్లాంటి ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి, వాళ్ళు ఒకరికన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవచ్చు అని అనుకుంటారు. అది కూడా మహిళలకు అన్యాయం జరుగుతుంది అనే భావన కన్నా ఆ అవకాశం మాకెందుకు లేదు అనుకునే వారు కూడా ఉన్నారు. సో అందువల్ల ఆ మతంలో వారికేమో 2 భార్యలు ఉండొచ్చు, 3 భార్యలు ఉండొచ్చు, నాకెందుకు లేదు అనుకునే వారు ఎక్కువ ఉన్నారు. ఏ మతంలోనైనా 2 భార్యలు అన్యాయము అనుకోవడం కరెక్ట్ అవుతుంది. మీరు ఇటీవల గమనించండి, ముస్లింలే కాదు, ఆదివాసీ, ఇప్పుడు ఒక వార్త వచ్చింది, ఒక ఆదివాసీ యువకుడు డిగ్రీ చదువుతున్న పిల్లవాడు 2 అమ్మాయిలను ఏకకాలంలో తాళి కట్టాడు, పత్రికల్లో వచ్చింది. సో అక్కడ ఆదివాసీ కుటుంబాలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఇది మా సంస్కృతిలో ఇది సహజమే అన్నారు. అమ్మాయిలు కంప్లైంట్ లేదు, అబ్బాయి కంప్లైంట్ లేదు, ఎవరి కంప్లైంట్ లేదు, బంధువుల కంప్లైంట్ లేదు, చూసిన వారి కంప్లైంట్ కూడా లేదు. దీనికి వ్యతిరేకంగా ఎవరు ప్రదర్శన చేయలేదు, ఎవరు ప్రశ్నించిన పాపాన కూడా పోలేదు. అయ్యో ఇదేంటి 2 మహిళలను ఎట్లా చేసుకుంటారు, ఇది మహిళలకు వ్యతిరేకం కదా అని. అదే కవరేజ్ కనుక ఒక ముస్లిం 2 మహిళలను ఏకకాలంలో పెళ్లి చేసుకొని అది పత్రికలో వచ్చి ఉంటే సమాజం ఎలా రియాక్ట్ అయ్యేది? అందువల్ల సమాజంలో ఈ ధోరణి ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం తబ్లీగీ జమాత్ విషయంలో ప్రభుత్వాలు, సమాజం ఎలా రియాక్ట్ అయింది, కుంభమేళ విషయంలో ఎలా రియాక్ట్ అయింది. తబ్లీగీ జమాత్ను మనం నేరంగా భావించాం, నిజంగా నేరమే, అది నేరపూరిత నిర్లక్ష్యమే, అనుమానం లేదు. మరి అది నేరమైనప్పుడు కుంభమేళ కూడా మరి నేరమే అవుతుందా? కుంభమేళ ఎలో చేయడం, కుంభమేళ నేరం కాదు, కుంభమేళ ఎలో చేయడం. సో పాండమిక్ టైంలో అంటే ఆ విషయంలో మాత్రం నేరమని అనలేరు చాలామంది. అంటే ఒక అంశం పైన మతం ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. సో అందువల్ల ఇప్పుడు ముస్లింలోనే కాదు, ఆదివాసీల్లో కూడా రకరకాల కులాల్లో, మతాల్లో రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి. సో ఈ రకరకాల సాంప్రదాయాలే వాళ్లకు వర్తిస్తూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ ఒకే చట్టం ఎందుకు ఉండకూడదు? అది మ్యారేజ్, ఒక్కరికన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోకూడదు, ఎవరైనా కానివ్వండి, హిందూ కానీ, ముస్లిం కానీ, ఆదివాసీ కానీ, క్రిస్టియన్ కానీ. విడాకులు ఒకటే విధానం ఉండాలి. లేదు వారసత్వం ఆడపిల్లలకు ఆస్తి ఉంటుందా లేదా, ఒకే రకంగా ఉండాలి. దీన్ని యూనిఫామ్ పర్సనల్ లా అంటారు. ఇది ఇప్పటి వరకు రాలేదు, ఖచ్చితంగా ఇది రావాల్సిందే. అది బీజేపీ అడిగినంత మాత్రాన మతోన్మాదం కాదు. యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి అనేది లౌకిక భారత రాజ్యాంగం చెప్తున్న లౌకిక డిమాండు. ఇది మనకు అర్థం కావాలి.
బీజేపీ ఎందుకొరకు అడుగుతోంది అది నేను చెప్తాను. సో ఎవరు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు తర్వాత సంగతి. ఫండమెంటల్గా ఉమ్మడి పౌరస్మృతి అనేది భారతదేశ లౌకిక రాజ్యాంగం యొక్క లౌకిక డిమాండ్. దేశం లౌకిక దేశం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉమ్మడి పౌరస్మృతి రావాల్సిందే. ఇప్పుడు మీరు ఉదాహరణకు అమెరికాకు వెళ్ళిన ఒక ముస్లిం అమెరికా రాజ్యాంగం ప్రకారం వర్తిస్తుంది తప్ప ముస్లిం పర్సనల్లా ఉండదు. అక్కడ ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి నా ముస్లిం చట్టాలను ఒప్పుకోరు. అమెరికాలకు వెళ్ళిన తర్వాత నీకు ఏ చట్టం అయితే ఉంటుందో అదే చట్టం ఉంటుంది అందరికీ. ఆడ క్రిస్టియన్లకైనా హిందువులకైనా ముస్లింలకైనా ఇండియన్స్కైనా ఆఫ్రో అమెరికన్స్కైనా వైట్ అమెరికన్స్కైనా చట్టం ఒకటే ఉంటుంది కదా. మరి మన దగ్గర ఎందుకు ఇలా భిన్నమైన చట్టాలు ఉండాలి? ఖచ్చితంగా ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగబద్ధము, లౌకికవాదము, అది ప్రజాస్వామ్యబద్ధము. అయితే ఇక్కడ ఒక సవాల్ ఉంటుంది. సో ఈ సవాల్ ఏంటి? ఇప్పుడు మరి బీజేపీ ఉమ్మడి పౌరస్మృతి అడుగుతోంది. మరి బీజేపీ దృష్టిలో ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటిది? ఇస్లాంలో క్రిస్టియానిటీలో ఉన్న మహిళా వ్యతిరేక అంశాలు పోవాలి, ఇక్కడి వరకేనా? మళ్ళీ హిందూ మతంలో ఏదైనా మహిళలకు వ్యతిరేకంగా ఉంటే దాన్ని వ్యతిరేకిస్తారా? మీకు ఆశ్చర్యం వేస్తుంది. నెహ్రూ ప్రభుత్వము హిందూ పర్సనల్ లాస్ను రిఫార్మ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు భారతీయ జనసంఘ్ హిందూ మహాసభ వ్యతిరేకించింది. ఆ మాట ఎందుకు? శబరిమలలో సుప్రీంకోర్టు తీర్పు చెప్తే ఓపెన్గా బీజేపీ వ్యతిరేకించింది. ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వ్యతిరేకించారు. అదే మసీదులోకి మహిళలను ఎలో చేయాలి అని కనుక తీర్పు చెప్తే వీళ్ళు వ్యతిరేకిస్తారా? సో సింపుల్ క్వశ్చన్. సో అది అంటే మరి త్రిపుల్ తలాక్ను ఆహ్వానించారు, కరెక్ట్, ఆహ్వానించాలి కూడా త్రిపుల్ తలాక్ చట్టాన్ని. అంటే త్రిపుల్ తలాక్పై సుప్రీంకోర్టు తీర్పును ఖచ్చితంగా ఆహ్వానించాలి. త్రిపుల్ తలాక్ అన్యాయం, ఏకపక్షంగా తలాక్ అనడం. కానీ అదే విషయంలో మరి హిందూ మహిళలకు హక్కుల గురించి కూడా ఇదే స్టాండ్ తీసుకుంటారా? అందువల్ల బీజేపీ అడుగుతున్నది ముస్లిం వ్యతిరేక దృక్పథంతో అడగచ్చు. కానీ ఎవరు అడిగినా ఎవరు ఏ కారణం రీత్యాన్ని అడగచ్చు. ఇవాళ అన్ని మతాల్లో ఉన్న ఛాందసవాదులు తమ మతాల్లో ఉన్న మహిళల వ్యతిరేక ఆధునిక వ్యతిరేక చట్టాలను మార్చమంటే అన్ని మతాల్లో ఉన్న ఛాందసవాదులు వ్యతిరేకిస్తారు. అది మీకు త్రిపుల్ తలాక్ను ఇస్లామిక్ ఛాందసవాదులు వ్యతిరేకించారు, కానీ హిందూ ఛాందసవాదులు సమర్థించారు. శబరిమలలో తీర్పును హిందూ ఛాందసవాదులు వ్యతిరేకిస్తారు, ముస్లిం ఛాందసవాదులు బహుశా సమర్థిస్తారు. అందువల్ల ఆ రకమైన దృక్పథం ఉండకూడదు. ఉమ్మడి పౌరస్మృతి ఉండాల్సిందే. ఎలా ఉండాలి? అన్ని మతాల్లో ఉన్నటువంటి ఆధునిక నాగరికత ఒప్పుకొని, ఆధునిక సమాజ విలువలు ఒప్పుకొని మహిళలకు వ్యతిరేకమైన అంశాలన్నిటినీ సంస్కరించాలి. అది ఏ మతంలో ఏ మేరకున్నా, ఓ మతంలో ఎక్కువ ఉండొచ్చు ఈ ధోరణి, ఓ మతంలో తక్కువ ఉండొచ్చు. కానీ మన దృక్పథం ఇది ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ కాకుండా అన్ని మతాల్లో ఉన్నటువంటి పర్సనల్ లాస్లో మోడర్న్ సమాజానికి వ్యతిరేకంగా, అలాగే మహిళలకు వ్యతిరేకంగా వివక్షపూరిత అంశాలు ఉన్నాయా, వాటిని అన్నిటినీ సవరిస్తూ ఒక సమగ్రమైన అన్ని మతాలకు వర్తించేటువంటి, అన్ని మతాలను సంస్కరించేటువంటి ఒక ఉమ్మడి పౌరస్మృతి కావాలి. ఇది మొదటిది. రెండవది, దీన్ని ఎలా అమలు చేయాలి? దీన్ని ఎలా అమలు చేయాలన్నప్పుడు క్రిమినల్ లాకు సివిల్ లాకు తేడా ఉంటుంది. క్రిమినల్ లా భావోద్వేగాలు ఉండవు, నేరం. ఇప్పుడు ఉదాహరణకు హత్య పట్ల ఒక హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, అంటే ట్రైబల్ అయినా, ఎవరైనా, ఏ కులం, బ్రాహ్మణ అయినా, దళిత అయినా ఒకే రకంగా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే అది అన్యాయం కదా, హత్య కదా అని. సో కానీ మ్యారేజు, డైవర్సు, ఇన్హెరిటెన్స్ ఇలాంటివి వచ్చేటప్పుడు వారి సామాజిక నేపథ్యం నుంచి రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఇదివరకు కూడా చెప్పాను, ఒక అక్క కూతుర్ను పెళ్లి చేసుకోవడం అంటే మేనమాను పెళ్లి చేసుకోవడం మన తెలుగు సమాజంలోనే ఒక ప్రాంతంలో ఇది యాక్సెప్టబుల్ ప్రొసీజరు, ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ ఇంకో ప్రాంతంలో ఇది నేరంగా చూస్తారు. ఇదేంటి అన్యాయం, మేనమాను పెళ్లి చేసుకుంటారు, మేనమా తండ్రి తర్వాత అంతా పెళ్లిలో కూడా పెళ్లి కూతుర్ని మేనమామే తీసుకొని వస్తారు. అంటే ఇంత తేడా ఉంటుంది. ఈ తేడా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనుషులు అంత తొందరగా మారరు. ఇదంతగా భావోద్వేగపరమైన, ఇది బలవంతంగా మనం ఎప్పుడైతే దీన్ని రుద్దే ప్రయత్నం చేస్తామో ఏమవుతుంది, ప్రజలు ఛాందసవాదుల వెనకాల ర్యాలీ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే ఛాందసవాదులు ఇది మతం పైన దాడిగా చూపి తమ ప్రజానికాన్ని తమ వెనకాల నడిపించుకునే ఆ ప్రమాదం ఉంటుంది. అందువల్ల మనం ఎత్తుగడగా ఉమ్మడి పౌరస్మృతి లౌకికవాదం, ఉమ్మడి పౌరస్మృతి అన్ని మతాలలో ఉన్న తప్పుడు వివక్షపూరిత అంశాలను సవరిస్తూ, సమీక్షిస్తూ,
సంస్కరిస్తూ ఉండాలి. కానీ దాన్ని బలవంతంగా రుద్దినప్పుడు ఛాందసవాదులు బలపడతారు, ఛాందసవాదం బలపడుతుంది. అలా కాకుండా దీని గ్రాడ్యువల్ ప్రాసెస్లో, ఒక ఎడ్యుకేటివ్ ప్రాసెస్లో ఒకవైపు సమాజంలో చైతన్యం పెరగాలి, మరోవైపు న్యాయ వ్యవస్థ తీర్పులు చెప్పాలి. సో ఈ ప్రక్రియలో దీని ఉమ్మడి పౌరస్మృతిని సాధించాలి. ఇప్పటికే కొన్ని సాధించాం. ఇప్పుడు ఉదాహరణకు ఇవాళ దేవాలయాల్లోకి మహిళల ప్రవేశం, అలాగే ఇవాళ మీకు త్రిపుల్ తలాక్, ఏకపక్షమైన త్రిపుల్ తలాక్ ఎంత దుర్మార్గం. ఒకసారి తలాక్ అని వాట్సాప్లో పంపిన విడాకులు అయిపోతుందంటే ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? ఇది ఎప్పుడు వచ్చింది ఈ చట్టము? 7th సెంచరీలో. ఇది ఇస్లామిక్ సమాజాలలో మహిళలు తీవ్రమైన హింసకు గురైనప్పుడు విడాకుల కొరకు 3 నెలలు ఆగడం అనేది 3 మెన్స్ట్రల్ సైకిల్స్కి గ్యాప్తో ఆగాలి అంటే అప్పటిదాకా భరించలేరు, త్వరగా విముక్తి పొందాలి అని మహిళల కోసం వచ్చింది. కాలక్రమేణా ఏం జరిగింది? ఇష్టం వచ్చినట్టుగా మహిళలు ఏకపక్షంగా విడాకులు ఇవ్వటానికి ఇదొక సాధనమైంది. అనేక ఇస్లామిక్ దేశాల్లో కూడా త్రిపుల్ తలాక్ అంగీకరించారు. కానీ భారతదేశంలో ముస్లిం మత ఛాందసవాదులు త్రిపుల్ తలాక్ని సమర్థించారు. చివరకు సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేసింది. అందువల్ల ఇప్పటికే కొన్ని తీర్పులు ఇలా వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ గృహహింస చట్టం వచ్చింది. ఇది అన్ని మతాలకు వర్తిస్తుంది. నేను పలానా మతం, అందువల్ల నా ఇంట్లో భార్యను కొట్టొచ్చు అని ఒప్పుకుంటారా? సో ఏ మతంలో అయినా భార్యను కొడితే అది నేరమే. అది గృహహింస చట్టం వచ్చింది. అలాగే సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ చట్టం వచ్చింది, విశాఖ గైడ్లైన్స్. నేను పలానా మతం, అందువల్ల నేను వర్క్ ప్లేస్లో నేను మా మతస్థురాల్ని నేను లైంగికంగా వేధించవచ్చు, మా మతం ఆమోదిస్తుందని ఒప్పుకుంటారా? సో అందువల్ల ఇప్పటికే అనేక సెక్యులర్ చట్టాలు వచ్చాయి, సెక్యులర్ తీర్పులు వచ్చాయి. వీటిని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఉమ్మడి పౌరస్మృతిని సాధించాలి. అది అన్ని మతాలను సంస్కరించే రూపంలో ఉండాలి, అన్ని మతస్థుల్ని ఒప్పించేటువంటి రూపంలో ఉండాలి. ఆ అన్ని మతాల్లో ఉన్నటువంటి వారితో చర్చించి వారి భాగస్వామ్యంతో ఇది సాధించాలి. అప్పటికి సెక్యులర్ సివిల్ కోడ్ అన్న పదాన్ని బీజేపీ వాడలేదు, ప్రైమ్ మినిస్టర్ వాడలేదు. ఆ రోజు కూడా చెప్పాను, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాల్సిందే. అయితే యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ ఉండాలి. యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ ప్రమాదకరము అన్నాడు. ఇవాళ సెక్యులర్ సివిల్ కోడ్ అంటే ఏంటి? యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ను రిప్రజెంట్ చేసే సివిల్ కోడ్ ఉండాలి. డెఫినెట్గా వీ వెల్కమ్ ఇట్. కానీ అల్టిమేట్గా అది ఎలా ఉండాలి, సెక్యులర్ సివిల్ కోడ్ పేరిట ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం రియాక్ట్ కావాలి.